వాక్యంలో నుండి ఈరోజు రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువును ఆరాధిస్తాం. రాహాబు యొక్క జీవితాన్ని మనం ఆధారం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. దానికి గాను వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుంటాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులకందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. 11వ వచనం మళ్ళీ చదువుతాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమునందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. కనుక రాహాబు యొక్క అనుభవంలో దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క విషయము ఇక్కడ రాయబడిన సంగతిలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, రాహాబు దేవుణ్ణి విశ్వసించి ఆమె తన జీవితాన్ని ధన్యకరము చేసుకుంది. కనుక రాహాబు గురించి మనం వినకముందు దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీ పిల్లలుగా మీ సన్నిధిలో ఉన్నాము. మా సమయమును ఆశీర్వాదకరంగా చేయండి. మిమ్మల్ని ఆరాధించుటకై సహాయం చేయండి. కొద్ది మందిగా ఉన్న నీ పిల్లలు నేను ఎట్లా ఆరాధించాలో నేర్చుకొని నిన్ను ఆరాధించే అనుభవంలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తాను. ప్రభా, వర్తమానంతో మాట్లాడండి. పరలోకము నుండి మీ సింహాసనము నుండి మీ స్వరం వినిపించుము. మీ అధికారమును కనుపరచుము. మా పైన మీ సింహాసనము నుంచుము. మా మధ్యన మీ సన్నిధిని సంచారం నుంచుము. మమ్ములను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఎట్లా ఆరాధించాలో నేర్పించండి. చదవబడిన వాక్య భాగం ద్వారాను ఇంకా అనేకమైన విషయాలు మా గమనానికి తీసుకొచ్చుట ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ దాసునిగా నన్ను కూడా బలపరిచి మీ పక్షమున వాడుకోనండి. కీర్తన 81:10 ప్రకారం, నిర్గమ 4:12 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం, యెహెజ్కేలు 2:1 ప్రకారం మీ దాసుని బలపరిచి వాడుకోండి. నీ ప్రజలను ఆరాధించుటకై సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటలు మనం ఎవరి గురించి చదువుకున్నామంటే, ఒక స్త్రీ, ఆమె పేరు రాహాబు. ఆమె పేరు ఏంటంటే రాహాబు. మనం గడిచిన వారాల్లో అనేక మంది భక్తుల జీవితాలను ఆధారం చేసుకుని
మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. ఎంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పటివరకంటే? మరి గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ మర్చిపోతే కాదు, నేర్పించబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు మనము ఆరాధించడానికి మనము ఏ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే రాహాబు అనే వ్యక్తిని, ఒక స్త్రీ. ఆమె ఎవరంటే ఒక స్త్రీ. రాహాబు అనేటువంటి ఈ స్త్రీ యెరికో పట్టణస్థురాలు. రాహాబు అనే ఈ స్త్రీ ఎవరంటే యెరికో పట్టణస్థురాలు. యెరికో పట్టణస్థురాలైనటువంటి ఈ యొక్క రాహాబు జీవితంలో ఆమె ఎలాంటి అనుభవంలో దేవుణ్ణి గణపరుస్తూ వచ్చిందో అట్లాగే మనం కూడా ఆ అనుభవంలోనే దేవుణ్ణి ఈరోజు గణపరుస్తాం. ఆమెకున్న లక్షణం మనం కూడా అలవరుచుకోవాలి, నేర్చుకోవాలి. రాహాబు యొక్క జీవితము వాస్తవంగా ఎరికోలో ఉన్నా కూడా, ఎరికో అంటే అదొక శాపగ్రస్తమైన పట్టణం. కనాను దేశాల్లో ఉన్న పట్టణాల్లో ఈ యొక్క ఎరికో అనే ప్రాంతం కూడా మరి ఒక పాప సంబంధమైన దేశం. అక్కడ పాపం అంటే దేవుని భయము లేని ప్రజలు ఉన్నారు, దేవునికి విరోధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. మోయాబీలు, కనానీయులు, గిర్గాషీయులు, పెరిగ్జీయులు, ఎబూషీలు, ఇలాంటి అనేక మంది జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు ఎరికో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఎరికో అనేటువంటి ప్రాంత ప్రజలు ఉన్నారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే బహు భయంకరమైన పాపంలో ఉన్నారు. ఎంత పాపంలో ఉన్నారంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకునేంత పాపంలో ఉన్నారు. కనుక దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నంత పాపం జరుగుతుంది అక్కడంటే భయంకరమైన పాపం. అందువలన దేవుడు దాన్ని స్వయంగా నాశనం చేశాడు. దేవుడు ఆ పట్టణాన్ని సొదొమ గొమొర్రాలాగా దేవుడు స్వయంగా నాశనం చేసిన పట్టణాలు ఏంటి? ముందు సొదొమ గొమొర్రా. కానీ ఇప్పుడు దేవుడు మరోసారి ఆయనే స్వయంగా నాశనం చేసిన పట్టణం ఎరికో. అయితే ఆయన ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి గాను ఇశ్రాయేలు జనాంగాన్ని ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును దాని చుట్టూ 6 దినాలు తిరగమన్నాడు. 7వ దినాన 7 మార్లు తిరగమన్నాడు. కేకలు వేస్తూ తిరగమన్నాడు. మీరు ఆర్భాటం చేస్తూ తిరుగుతుండగా, మౌనం కూర్చోండి, మీరు ఆర్భాటం చేస్తూ తిరుగుతుండగా నేను ఆ పట్టణానికి శిక్ష విధిస్తానని వీళ్ళు 7వ దినము 7 సార్లు తిరుగుతూ 7వ మారు తిరిగినప్పుడు ఆర్భాటం కేకలు వేశారు. ఆ పట్టణం కుప్పగూలిపోయింది. అటువంటి కుప్పగూలిపోయిన ఎరికో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనేటువంటి స్త్రీ మనకు చాలా ఆదర్శప్రాయమైన స్త్రీ. రాహాబు అనే ఆమె మనకు చాలా ఆదర్శం. ఎందుకంటే ఆమె జీవితం చాలా ధన్యకరమైన జీవితం. ఆమె జీవితం ఎలాంటిది? చాలా ధన్యకరమైన జీవితం. ఎందుకు? దేవుడు ఆమె పేరును బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. అందుకు దేవుడు ఆమె పేరును దేవుని వాక్యంలో వ్రాయించినాడు. అందుకు ఆమె జీవితం చాలా ధన్యకరమైంది, రాహాబు. కనుక ఏంటి రాహాబు అంటే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాశారు. ఎవరు? విశ్వాసుల వీరుల లిస్టులో ఆమె పేరు కూడా రాశారు. హెబ్రీ 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ 11:31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అని వ్రాయబడింది. చూసారా? విశ్వాస వీరులందరి లిస్టు రాసిన తర్వాత రాయబడిన పేరు ఎవరిది? రాహాబుదే. విశ్వాసుల వీరులకి ఒక లిస్టు రాశారు. అక్కడ విశ్వాసుల లిస్టులో వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలు రాయబడినాయి. అంటే వాళ్ళు ఎలాగ విశ్వాసంలో అభివృద్ధి పొందారు, ఎలా విశ్వాసంలో వారు జీవించారు, ఎలా విశ్వాసం వలన పరిస్థితులను, శోధనలు జయించారు అక్కడ రాయబడింది. తర్వాత లిస్టులో వెంటనే వచ్చే పేరు ఏంటంటే రాహాబు. అంటే 9వ పేరు రాహాబు. ఈ రాహాబుతో పాటు మరికొందరు పేర్లు రాశారులే, కానీ కింద రాహాబు గురించి కొంచెం డీటెయిల్గా రాశారు. ఏంటంట? 30-31 వచనాలు. ఆ హెబ్రీ 11:30-31. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అంటూ 32వ వచనం ఏమంటున్నాడు? ఇకను ఏమి చెప్పుదును?
గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము సాలదు. అంటే విశ్వాస వీరుల లిస్ట్ రాస్తూ మొదటి 8 పేర్లు, ఇంకో ప్రాముఖ్యంగా 9వ పేరు కూడా డీటెయిల్గా రాశారు. విశ్వాసం, రాహాబు విశ్వాసం అక్కడ వివరించబడింది. ఏంటి ఆ విశ్వాసం? విశ్వాసమును బట్టి ఏం చేసిందంట? రాహాబను వేశ్య వేగుల వారిని చేర్చుకున్నదంట. వేగుల వారిని చేర్చుకున్నది. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని చేర్చుకొనెను. కాబట్టి ఎక్కడున్నది ఈమె? ఎరికో పట్టణస్థురాలైన ఈ రాహాబు విశ్వాసమును బట్టి దేవుని దాసులైన వారిని చేర్చుకున్న కారణం చేత మంచి సాక్ష్యాన్ని పొందింది. సరే, ఈమె గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోకముందు ఆమెలో ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం? మనం చదివాం, రాహాబను వేశ్య. ఆమె గురించి ఏమి రాయబడింది? రాహాబను వేశ్య. కాబట్టి ఈ మంచి వ్యక్తిలో గతంలో ఒక లక్షణం ఉండేది. ఏంటి లక్షణం అంటే ఆమె వేశ్య. సరే, రాహాబు అనే స్త్రీ ఒక వేశ్యగా ఉన్నటువంటి ఎరికో పట్టణస్థురాలైన ఈ రాహాబు జీవితము ఎట్లా ధన్యకరంగా చేయబడింది, ఎట్లా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడింది, ఆమె ఎందుకు దేవుణ్ణి ఆ విధంగా ఘనపరుస్తూ వచ్చింది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలాంటి వ్యక్తిగా మార్చబడింది, ఎలాంటి కల్చర్లో ఉన్న ఆమె దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా చేయబడటాన్ని మనం చూస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. రాహాబు అనేటువంటి స్త్రీ ఎంతో ధన్యురాలు. ఒక రకంగా ఆమె ముందులో ఎరికో అనుభవంలో పాపంలో ఉన్న మరలా ఏమైందంటే ఆమె జీవితం ఇశ్రాయేలీయులలో లెక్కించబడిన, అంటే విశ్వాసులలో లెక్కించబడిన కారణం చేత ఆమె జీవితం గొప్ప ధన్యకరంగా మార్చబడటాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ముందు ఎరికో అనుభవంలో, ఎరికో అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె పాపంలో ఉన్న స్త్రీయే. అయితే ఎరికో కూలిపోయిన తర్వాత ఎరికో నుండి బయటపడిన తర్వాత ఇశ్రాయేలీయులతో పాటు యోర్దాను దాటి ఆమె వాగ్దాన దేశంలో ప్రవేశించిన కారణం చేత ఆమె జీవితం ధన్యకరమైపోయింది. మన జీవితం కూడా అంతే. ఒకప్పుడు ఎలాంటి జీవితం? బయట లోకంలో ఏదో పాప జీవితం, ఏదో ఒక లక్షణం మనలో ఉండింది. అంటే అక్కడ ఆమె పెట్టబడిన పేరు ఏంటంటే వేశ్య. రాహాబు అనే స్త్రీకి పెట్టబడిన పేరు, ఆమె చేసిన పాపం ఏంటంటే ఆమె వేశ్య. సరే, ఇంకొకటి కూడా ఆమె గురించి చెప్పుకునేవాళ్ళు అక్కడ ఏంటంటే పూటకోళ్ళవాని ఇల్లు. ఆమె భోజనం ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా బాటసారులు వస్తే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసే ఆ ఇల్లు కూడా ఆ ఇల్లు. అందువలన ఇశ్రాయేలీలు అంటే యెహోషువ పంపించిన 2 వేగుల వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు బహుశా భోజనం చేయడానికే వెళ్ళుంటారు, అక్కడ బస చేయడానికి వెళ్ళుంటారు. ఆ కారణం చేత ఆమె ఇంట్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు రాహాబు అనే యొక్క వేశ్య ఏం చేసింది? వాళ్ళని దాచిపెట్టిందంట. ఎందుకు దాచిపెట్టింది? వాళ్ళిద్దరు కూడా ఎవరు? ఇశ్రాయేలీలు. యెహోషువ పంపించిన 2 ఇశ్రాయేలీలు తనిఖీ చేస్తున్నారు. ఎవరో వచ్చారంట, రహస్యంగా వచ్చారంట, గూఢాచారులు వచ్చారంట, మన దేశాన్ని వేగు చూస్తున్నారంట, మన రహస్యాలను తెలుసుకుంటున్నారంట అని అధికారులు పంపితే వచ్చినటువంటి సైనికులు రాహాబు ఇంటికి చెక్ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా 2 వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయారు అని వాళ్ళని పంపించేసి వీళ్ళను ఏం చేసింది? తన ఇంట్లో దాచిపెట్టింది. తన ఇంట్లో ఒక చోట దాచిపెట్టిన తర్వాత వాళ్ళకి తప్పు సమాచారం చెప్పి పంపించేసి వీళ్ళని కాపాడింది. ఎవరిని? వేగులుగా పంపించిన 2, యెహోషువ వేగులుగా పంపించిన 2 కాపాడింది. ఎందుకు కాపాడింది? విశ్వాసం. ఏం విశ్వాసం? అదే విశ్వాసం ఏంటంట? మీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పిన విశ్వాసం. అందుకే చూడండి, యెహోషువ 2వ అధ్యాయం మనం చూస్తాం. యెహోషువ 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూసుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను.
అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూసుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు శీఘ్రముగా వారిని తరిమితరా పట్టుకొందురు అని. సరే, ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం ఈ రాహాబు వేగుల వారు వచ్చిన సంగతి ఏం చెప్పింది, సైనికులకు ఏం చెప్పింది, దాచిపెట్టి అయ్యా వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళని మీరు పట్టుకోవాలనుకుంటే వెళ్ళండి, వెనక వెళ్తే తిరుగుతారని పంపించేసి. అయితే వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడే ఉన్నారు, ఆమె ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఆమె మాట్లాడుతున్న ఈ మాటలు చూడండి, 8వ వచనం నుండి చదువుతాం. 8వ వచనం నుండి మనం చదివితే, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకు మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ఏమాత్రమో ధైర్యం ఏమాత్రమో ఉండదు. ఏమంటుంది చెప్పండి. ఆమె వేగుల వారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులను పంపించేసి వేగుల వారిని కలుసుకొని మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడని నాకు తెలిసిపోయింది, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు అని మాకు తెలిసింది. తర్వాత మీ వలన మాకు భయం పుడుతుందని మాకు తెలుసు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. సరే, దేవుడు ఏం చేయబోతున్నాడో ముందే ఆమె అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే నేనేమంటానంటే, దేవుడిని బాగా అర్థం చేసుకుంది, దేవుని కార్యాలను అర్థం చేసుకుంది, దేవుడు ఏదైనా చేయడానికి సామర్థ్యం కలవాడని అర్థం చేసుకుంది. దేవుడు ఎంత శక్తివంతుడంటే అక్కడేం రాయబడింది కదా 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, అది మాకు తెలిసిపోయింది. యెహోవా ఎంత శక్తి గలవాడో మాకు తెలుసు. ఆయన మీ ఎదుట ఎర్ర సముద్రమును ఆరిపోజేసి 6 నెలలుగా చేసి మేము నడిపించాడని విన్నప్పుడు మాకేమైందంట, అబ్బా భలే ఆశ్చర్యమైందంట. ఆమె అంటుంది అక్కడ ఆ మాట, ఏమి చేసితురో చూడండి, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపోజేశాడో మేము విన్నాము. మీరు వస్తూ ఉండగా అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగుకు మీరేం చేశారు, అనగా వారిని మీరు ఎలాగో నిర్మూలన చేశారో మేము విన్నాము. సరే, దేవుడు వారి పక్షంగా ఉండి చేస్తున్న కార్యాలను చెప్పుతున్న రాహాబు, దేవుని యొక్క సేవకులైన లేదా దేవుని దాసులైన దేవుని ప్రజలైనటువంటి ఇద్దరు వేగులతో ఆమె దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యం కనుక ఏమంటుంది 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అంత శక్తి సంపన్నుడైన దేవుని ప్రజలు వస్తున్నారు, అంత శక్తి సంపన్నుడైన దేవుడు వారిని నడిపిస్తున్నాడు, అంత శక్తిమంతుడు అద్భుత కార్యము చేసి ఎర్ర సముద్రం 2గా చీల్చాడు. అంతేకాదు వారికి ఎదురుగా ఉన్న అడ్డంగా ఉన్న రాజులను వారి చేత సంహరింపజేశాడు. చూడండి, మీకు ఓటమే లేకుండా మిమ్మల్ని నడిపిస్తున్న మీ దేవుడు అని ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఏమంటుంది ఇంకా 11వ వచనంలో, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ దేవుడైన యెహోవాయే దేవుడు.
పైన ఆకాశమందు ఆయనే దేవుడు, క్రింద భూమి యందును ఆయనే దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము సాలదు అని దేవుణ్ణి గణపరుస్తున్న రాహబు. సరే, ఒక ఎరికో పట్టణస్థురాలు, శాపగ్రస్తమైన పట్టణస్థురాలు, ఒక రకంగా ఆమె ప్రవృత్తి వేశ్యగా జీవిస్తున్నామే, ఎరికో యొక్క ఆ పాప వల్ల మునిగి తేలుతున్నామే. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన దేవుని ప్రజల్లో చేర్చబడింది. ఆ ఎరికోని విడిచిపెట్టి దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో ప్రవేశించిందిగా ఉంది. అది ఆమె జీవితంలో యొక్క ధన్యత, ఆమె జీవితంలో ఉన్న ధన్యత. ఆ ధన్యతను బట్టి అంటే దేవుణ్ణి ఎలా గణపరుస్తుందంటే, మీ దేవుడే దేవుడు, మీ దేవుడే దేవుడు. చూడండి, ఈ రోజుల్లో మనకు దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో నేర్పించాడు మనం ఆరాధించడానికి. ఆ దినాల్లో ఒక వ్యక్తి యెహోవాయే దేవుడు, ఆయనే దేవుడు అంటేనే గొప్ప ఆరాధన. ఏది పాత రోజుల్లో యెహోవాయే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన చేసిన గొప్ప కార్యాలు మేము విన్నాము అని ఆయన కనపరచడమే ఆ దినాల్లో చాలా గొప్ప సంగతి. కాబట్టి రాహాబు జీవితంలో ఆమె యొక్క జీవితం ధన్యకరంగా చేయబడి దేవుణ్ణి గణపరిచే అనుభవంలోకి ఆమె ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె ఇక్కడ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టిన కారణం చేత ఒక హామీ తీసుకుంది వాళ్ళ దగ్గర. ఏంటి హామీ? చూడండి, 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసేదని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు సావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమండి. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించుతున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. చూసారా, ఇక్కడ ఆమె చేసిన ఈ యొక్క సహాయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈమెకు భరోసా ఇచ్చారు. ఈ దేశాన్ని మేము నాశనం చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని మేము రక్షిస్తాము, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అని భరోసా ఇచ్చారు. అయితే ఏం చెప్పారు వాళ్ళు? ఒక మాట చెప్పారు. చూడండి, 18వ వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇక్కడ ఒక ఎర్రని దారము గుర్తు పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాలంలో కొంతకాలానికి ఎరికో చుట్టూ ఇశ్రాయేలీయులు ప్రదక్షిణ చేసినప్పుడు ఎరికో కూలిపోయింది. రాహాబు కుటుంబం రక్షించబడింది. ఇది ఆమె ధన్యత. సరే, ఎరికో పట్టణంలో ఉన్న ప్రజలందరూ చనిపోతే రాహాబు కుటుంబంలోని తన తండ్రి తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాత్రమే బ్రతికి విడిపించబడ్డారు. ఎరికో నుంచి విడిపించబడి వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించే ధన్యతను పొందిన వారుకున్నారు. అందువలన రాహాబు దేవుణ్ణి గణపరిచిన అనుభవంలో తన కుటుంబము ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇక్కడికి రాహాబు సంగతి నేను క్లుప్తంగా చెప్పేశా. ఇంకొక సంగతి చెప్పదలుచుకున్నా. ఏంటి ఆ సంగతి అంటే, రాహాబు స్టోరీ ఎక్కడితో అయిపోలా. రాహాబు అనే వ్యక్తి యొక్క స్టోరీ ఎక్కడితో అయిపోలా. రాహాబు తర్వాత రాహాబు కుమారుడు తర్వాత రాహాబు యొక్క మనవడు తర్వాత ముని మనవడు, అట్లా వరుసగా వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ కుటుంబము లేదా వాళ్ళ వంశము గొప్పగా దీవించబడిన వంశముగా ఉంది. సరే, ఇప్పుడు మనం చూసిన రాహాబు అక్కడతో ఆమె ఆగిపోలా. ఆమె కొడుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాహాబు కొడుకు ఎవరు? రాహాబు కొడుకు ఎవరంటే, రాహాబు కొడుకు ఎవరు? అసలు రాహాబు ఎవరు? రాహాబు అంటే ఎవరంటే ఎరికోలో శాపగ్రస్తమైన జీవితం జీవించే ఒక పాపాత్మురాలు. రాహాబు అనే ఆమె ఎరికోలో ఒక పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు ఇప్పుడు రక్షించబడి దేవుని ఏర్పాటులోకి వచ్చింది, వాగ్దాన దేశంలో ప్రవేశించింది, ధన్యురాలుగా మార్చబడింది. ఆమె కుటుంబం రక్షించబడడానికి దేవుని ఏర్పాటులో ఆమె కుటుంబం తీసుకురాబడడానికి కారణమైంది.
ఇప్పుడు ఆమె యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాహాబు ఎవరంటే, మరీ చెప్తున్నా, రాహాబు ఎవరంటే ఎరికో పట్టణస్తురాలు, ఒక శాపగ్రస్తమైన జీవితం జీవించే పాపాత్మురాలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెని ఆ శాపగ్రస్తమైన జీవితం నుండి ధన్యకరమైన మరి వాగ్దాన దేశంలోకి ఆమెను ప్రవేశపెట్టి ఆమె కుటుంబం వారు రక్షించబడడానికి కారణమైనాడు కనుక రాహాబు జీవితము ధన్యమైంది అని చెప్పా. అక్కడితో అయిపోయేలా ఆమె తర్వాత ఆమె కుమారుడు, ఆమె మనవడు, ఆమె ముని మనవడు, చాలామంది హిస్టరీ ఉంది బైబిల్లో. రాహాబు జీవితంలో గొప్ప ధన్యత ఏంటంటే యేసు ప్రభు అనేటువంటి ఆయన వచ్చింది అక్కడి నుండే. ఎక్కడి నుంచి వచ్చాడు? రాహాబు వంశంలో నుంచి వచ్చాడు యేసు ప్రభు. రాహాబు వలన పుట్టిన పిల్లల నుండి ఆయన ముని మనవడుగా వచ్చాడు. రాహాబు యొక్క ముని మనవడు యేసు ప్రభు. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాహాబు జీవితం అక్కడతో అయిపోలా. ఆమె దేవుని ఏర్పాటులో దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి గణపరిచిన కారణం చేత రాహాబు జీవితం, తన యొక్క కుమారులు అందరూ కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రాహాబు కుమారుడు ఎవరు? బోయజు. వెరీ గుడ్, అంతేనా? కరెక్టే, బోయజు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. నాదాబు నయస్సోనును కనెను, నయస్సోను చెల్మానును కనెను, చెల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను, యెషయి రాజు అయిన దావీదును కనెను. ఇక్కడ మనం చూస్తున్నాము ఎవరు? రాహాబు కుమారుడు ఎవరు? బోయజు. రాహాబు కుమారుడు ఎవరంటే బోయజు. నేనేమంటానంటే చాలామంది బైబిల్లో భక్తురాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వరకే, తర్వాత వాళ్ళ పిల్లల సంగతులు రాయబడలా. చాలామంది పిల్లల సంగతులు రాయబడలా. కానీ రాహాబు యొక్క జీవితం అట్లాంటిది కాదు. రాహాబు జీవితం గురించే కాదు, రాహాబు యొక్క పిల్లల జీవితాల గురించి కూడా బైబిల్లో రాయబడింది. అది గొప్ప సంగతి. అంటే ఆమె ఎంతగా దేవుణ్ణి గణపరిచిందో చూడండి, ఆమె ఎంతగా దేవుణ్ణి హెచ్చించిందో. అందుకే ఆమె అంత హెచ్చించబడి ఆమె సంతానమే దేవుని ఏర్పాటులో దేవుని గ్రంథంలో రాయబడినంతగా దీవించబడిన సంతానంగా చేయబడింది. కనుక రాహాబు యొక్క కుమారుడు ఎవరంటే బోయజు. ఎవరి బోయజు? రాహాబు కొడుకు. ఎవరి బోయజు అంటే ఏం చెప్పాలి మీరు? రాహాబు కొడుకు అని చెప్పాలి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరి బోయజు? రాహాబు కొడుకు. మళ్ళీ అది చెప్పారా? ఈ బోయజు రాహాబు కొడుకు. అయితే అదే సమయంలో రూతు భర్త. ఇక్కడ నా తలంపు చూడండి. రాహాబు బోయజును కంటే బోయజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతును పెళ్లి చేసుకున్నాడు. అర్థం చేసుకోండి వంశావళిలు. ఇప్పుడు నేను చూసిన ఇక బోయజు దాకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఈ బోయజు ఎవరి కొడుకు అంటే రాహాబు కొడుకు. రాహాబు కొడుకు అయిన బోయజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతును పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ గమనించండి, బోయాజు తల్లి అయిన రాహాబు ఎరికో పట్టణస్తురాలు, ఒక అన్య సంబంధమైన పట్టణస్తురాలు. ఇప్పుడు బోయాజు పెళ్లి చేసుకున్న రూతు మోయాబు పట్టణస్తురాలు. బోయాజు తల్లి అయిన రాహాబు ఎరికో పట్టణస్తురాలు, బోయాజు భార్య అయిన రూతు మోయాబు పట్టణస్తురాలు. ఈ 2 పట్టణాలు కూడా అన్య సంబంధమైన ప్రజలుండే పట్టణాలు, పాపం ఎక్కువగా జరిగే పట్టణాలు. ఈ పాపం ఎక్కువగా జరిగే పట్టణాల్లో నుండి ఒక వ్యక్తి బయటకు రావడం కోసమే దేవుడు ఏం చేశాడు? అక్కడ నయోమి అనే ఒక ఆమెని దేవుడు ఏం చేశాడు? అక్కడ వాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క ఎరికో పట్టణస్తురాలైన రాహాబు కొడుకు బోయజు మరి రూతుకి ఎట్లా పెళ్లి చేయబడింది అంటే, ఎట్లా వాడితో పెళ్లి జరిగిందంటే, నయోమి అనే స్త్రీ బెత్లెహేమీరాలు. బెత్లెహేమ్ నుండి ఆమె ఎక్కడికి వెళ్ళింది?
ఎక్కడికి వెళ్ళింది చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూస్తాం. రూతు 1వ అధ్యాయం, రూతు 1వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఇక్కడ అర్థమైందిగా, నయోమి అనేటువంటి ఆమె ఎలీమెలెకు భార్య అయిన నయోమి బెత్లెహేము అంటే ఎఫ్రతా అంటే బెత్లెహేము. ఈ బెత్లెహేములో కరువు వచ్చిన కారణం చేత వాళ్ళు మోయాబు దేశంలో బ్రతకడానికి వెళ్ళారు. మోయాబు దేశంలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి నయోమి పెనిమిటి చనిపోయినాడు. తన 2 కుమారులకు అక్కడే పెళ్లి చేశారు. మోయాబులను పెళ్లి చేస్తే తన 2 మరి కుమారులు కూడా చనిపోయినారు. నయోమికి భర్త చనిపోయినాడు, 2 పిల్లలు కూడా చనిపోయినారు. అయితే ఇప్పుడు ఆమె 2 కోడళ్ళు కూడా విధవరాళ్ళుగా ఉన్నారు. విధవరాళ్ళుగా ఉన్న కారణం చేత నయోమి ఏమనుకుందంటే, నా దేవుడు నా దేశాన్ని దర్శించాడు, మళ్ళీ నేను నా దేశం వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండిపోండి అమ్మా అని కోడళ్ళు చెప్తే వాళ్ళు వినకుండా ఏం చేశారు, మేము కూడా వస్తామన్నారు. వస్తామని కొంచెం బయలుదేరిన తర్వాత నయోమి మళ్ళీ చెప్పింది, మీరు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడైతే మీ తండ్రులు ఉంటారు, మిమ్మల్ని ఆలన పాలన దూక్కుంటారు, ఉండండి అంటే పెద్ద కోడలు నేను ఉండిపోయింది. చిన్న కోడలు అత్త నేను నీతో కూడా వస్తానని చెప్పిన కోడలు ఎవరంటే రూతు. నేను నీతోనే ఉంటాను. రూతు మోయాబు పట్టణస్థురాలైన కూడా, మోయాబు దేశస్థురాలైన కూడా, మోయాబులో ఉన్న సంస్కృతిని ఆమె ఎరిగి ఉన్నా కూడా ఇప్పుడు ఆ సంస్కృతి నుండి బయటపడడానికి తీర్మానించుకుంది. ఎవరీమే? నయోమి కోడలు. బోయేజు ఎవరు? రాహాబు కొడుకు. రాహాబు కొడుకైన బోయేజు. ఈ రూత్ ఏమో నయోమి యొక్క కోడలు. ఇక్కడ ఏం జరిగిందంటే, మళ్ళీ నయోమి బెత్లెహేములో దేవుడు మళ్ళీ ఆహారం ఇస్తున్నాడంటే తెలుసుకొని వెళ్ళిపోతూ రూతును కూడా వెంటబెళ్ళికి వెళ్ళింది. రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పొలంలో పనిచేయడానికి వెళ్ళిన ఆ పొలము బోయాజు యొక్క పొలం, బోయాజు పొలం. ఈ బోయాజు పొలంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు రూతును చూసిన బోయాజు ఆమెను ఏం చేశాడంట, ఆమెతో చక్కగా ప్రీతిగా మాట్లాడి ఆమెను మరి కొద్దిగా మంచి చెడు చూసి ఆమెను తన పొలంలో పరిగెరుకోవడానికి అనుమతించాడు. ఇక్కడ తలంపు ఏంటంటే, బోయాజ్ అనేటువంటి వ్యక్తి ఒక పొలం కలిగినటువంటి యజమాని. ఆ యొక్క పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళిన రూతు బోయాజు దృష్టిలో పడింది. రూతుకున్న లక్షణాలన్నీ గమనిస్తున్నాడు బోయాజు. ఏం గమనిస్తున్నాడు? ఆమె ప్రవర్తన గమనిస్తున్నాడు. ఆమెను గురించి ఆరాధించాడు. ఎవరు ఈమె అని ఆరాధిస్తే, అయ్యా నయోమి అని ఒక ఆమె ఉంది కదా మీ బంధువురాలు, ఆమె కోడలు ఈమె అని హిస్టరీ అంతా చెప్పారు, కథ అంతా చెప్పారు. భర్త చనిపోయినాడు, అందువలన ఇక్కడ పొలంలో పనిచేయడానికి వచ్చింది అని చెప్తే, సర్లే పని చేయనివ్వండి పని చేయించుకుని అన్నీ ఆరాధించాడు. నయోమిని బాగా చూసుకుంటుందని, నయోమితో కూడా ఉండడానికి తన దేశాన్ని విడిచిపెట్టిందని. ఆమె స్థితి అంటే మొత్తం ఎంక్వైరీ చేసి రూతును గురించి ఎంక్వైరీ చేసిన బోయాజు రూతును మరి గమనిస్తూ ఉండగా నయోమి చెప్పింది, అతడు ఎవడో కాదమ్మా, మన బంధువుడే, మనకు బంధువు అని చెప్పి అలాగా ఏమేమి చేయాలో ఆ పొలంలో ఎట్లా నడుచుకోవాలో చెప్పి పంపించిన నయోమి బోయాజుకు రూతుకు వివాహం జరగటానికి కారణమైనప్పుడు రూతు బోయాజు యొక్క భార్యగా చేయబడింది. ఇక్కడ చెప్పడానికి చాలా పెద్ద చరిత్ర ఇది. నేను మీకు అర్థమయ్యే సాధారణమైన సింపుల్ భాషలో చెప్పేస్తున్నా. దీనికి చాలా లోతైన విషయాలు, అసలు ఏమేమి జరిగింది, ఎందుకు ఏ కారణాలు ఉన్నాయి, ఎవరెవరు ఏవేమి చేస్తే ఇలాంటి జరిగినాయి అన్నీ చెప్పాల్సిన ఈ దీంట్లో నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నా. ఇప్పుడు గమనించండి, బోయాజు ఎవరి కొడుకు? రాహాబు కొడుకు. రూతు ఎవరు? నయోమి కోడలు. వీళ్ళిద్దరు బెత్లెహేములోకి వచ్చిన తర్వాత బెత్లెహేములో వీళ్ళిద్దరు వివాహం జరిగింది.
ఇప్పుడు రూతు ఎవరి కోడలైంది? రాహాబు కోడలైంది. అంతకుముందు ఎవరి కోడలు? నయోమి కోడలు. ఇప్పుడు ఆమె రూతుని నయోమి ఎలా చూస్తుంది? కూతురులా చూస్తుంది. కూతురులా చూసి బోయాజుకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకు కొడుకు కూడా పుట్టాడు. నేను తలంపు ఏంటంటే, రాహాబు హిస్టరీ ఎక్కడితో అయిపోలా. ఆమె కొడుకు, ఆమె మనవడు, ముని మనవడు, పెద్ద హిస్టరీ ఉంది ఆమె గురించి, ఆమె చరిత్ర. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు ఆమె కడుపులో నుంచి పుట్టుకొచ్చారు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ధనవంతులు. ఆమె సంతానం అంతా కూడా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్ళు. కనుక ఎందుకు చెప్తున్నానంటే, రాహాబు సామాన్యమైన వ్యక్తి కాదు. రాహాబు జీవితంలో దేవుణ్ణి ఎరిగిన కారణం చేత, దేవుణ్ణి నమ్మిన కారణం చేత, దేవుణ్ణి ఘనపరిచిన కారణం చేత, దేవుణ్ణి ఎంతగా ఆమె మీ దేవుడే దేవుడు అని వాళ్ళతో చెప్పింది. ఎవరితో? ఇద్దరు వేగులతో చెప్పింది. అట్లాంటి అనుభవంలో ఆమె కుటుంబం, ఆమె కుమారుడు బోయేజు నందు రూతు ఎవరిని కంది? ఓబేదును కంది. ఓబేదు ఎవరు? ఇప్పుడు మీకు ఒక అబ్బాయి అన్నాడండి, ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయి పుట్టాడండి, వాడు ఏమవుతాడు? మనవడు. ఓబేదు ఎవరో కాదు, బోయేజు కొడుకు, రాహాబుకి మనవడు. ఇప్పుడు మనం చూసిన బోయేజు రాహాబు కొడుకైతే, ఓబేదు ఎవరు? మనవడు, రాహాబు యొక్క మనవడు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. చాలా పెద్ద చరిత్ర ఉంది, చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పాలి. కాబట్టి నేనేమంటానంటే, రాహాబు దేవుణ్ణి గణపరిచిన కారణం చేత, దేవుణ్ణి ఆమె గణపరిచినటువంటి లక్షణాలు కలిగి ఉన్న కారణం, ఆ దేవుణ్ణి నమ్మిన కారణం, దేవుని ఏర్పాటును ఎరిగి ఉన్న కారణం చేత ఆమె ధన్యురాలుగా చేయబడిందే కాక ఆమె కుటుంబం కూడా దీవించబడింది. దావీదు ఎవరో కాదు. దావీదు ఎవరు అనుకుంటున్నారు? దావీదు ఎవరు? రాహాబుకు ముని మనవడు. దావీదు ఎవరో కాదు, రాహాబుకి ముని మనవడు. అందుకే మళ్ళీ చెప్తున్నా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం దయచేసి చూడండి. లేకపోతే రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతు 4వ అధ్యాయం 18, 16, 17, 18 చూడండి. 17 నుంచి చూడండి, 16, 17 నుండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటను ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి. 18, 19 నుంచి. పెరేజు వంశావళి ఏదనగా, పేరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను. ఇప్పుడు ఎవరు దావీదు? రాహాబు మనవడు, ముని మనవడు. రాహాబు యొక్క ముని మనవడైన దావీదు మరి ఎంత గొప్ప మహారాజు. ఇప్పుడు మనం చదివిన పేర్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళ కాలంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. కనుక మనం చూస్తాం, దావీదు రాహాబు యొక్క ముని మనవడైతే, మరి దావీదు సంతతి నుంచి వచ్చే యేసు ప్రభు దావీదుకి ఏమవుతాడు? సరే, ఇక్కడ మనవడు అనే పదం పక్కన పెట్టండి. మనవడు అనే పదం పక్కన పెట్టి రాహాబు కుమారుడిగా దావీదును చూద్దాం. బైబిల్లో చాలా చాలా విషయాలు చాలా అర్థవంతంగా రాయబడతాయండి. మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అర్థం కాకపోతే భక్తి రాదు. మన తలంపు ఏంటంటే, రాహాబును మనం చూస్తున్నాం కదా, రాహాబు తను దేవుణ్ణి గణపరిచింది, తన పిల్లలు కూడా దేవుణ్ణి గణపరిచే స్థితిలో ఉంచింది. అది గొప్ప విషయం. సరే, రాహాబు తను దేవుణ్ణి గణపరిచింది, తన పిల్లలైనటువంటి బోయజు దేవుణ్ణి గణపరిచాడు, రూతు దేవుణ్ణి గణపరిచింది. రూతు ఎలా గణపరిచింది? నయోమితో ఏమంది? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు అని, నీ దేవుడే నా దేవుడు అని దేవుడిని అంగీకరించడం ద్వారా దేవుడిని గణపరిచింది రూతు. బట్ అలాగ బోయజు కూడా దేవుని గణపరిచే అనుభవం ఉన్నాడు. బోయజే కాదు, రూతు దేవుణ్ణి గణపరిచే అనుభవం ఉంది. వీళ్ళే కాదు, తర్వాత వాళ్ళ తరంలో మనం చూస్తాం. దావీదు వరకు, దావీదు అయితే దేవుణ్ణి హృదయమార
మరి హత్తుకుంటూ వచ్చాడు. కనుక నేను చెప్తా ఏంటంటే, నా తలంపు ఏంటంటే, రాహాబ్ అనేటువంటి ఈ యొక్క స్త్రీ తన జీవితం శాపగ్రస్తమైన జీవితం మార్చబడి ధన్యకరమైన జీవితంగా ఆమె జీవితం చేయబడి ఆమె దేవుణ్ణి గణపరిచే అనుభవం ఉండటం ద్వారా తన సంతానం వాళ్ళు కూడా దేవుని ఏర్పాట్లో కొనసాగి దేవుణ్ణి గణపరిచే స్థితిలో వారు కూడా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా అలాంటి జీవితం అయి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రాహాబు వలె మనం కూడా దేవుణ్ణి గణపరచాలి. మన జీవితం శాపగ్రస్తమైనది అయితే అయి ఉండొచ్చు, దాన్ని దేవుడు ఏం చేశాడు? మేలుకరంగా మార్చాడు. శాపగ్రస్తమైన యెరికో దేశం నుండి వాగ్దాన సంబంధమైన కనాను దేశంలో రాహాబు ఎలాగైతే ప్రవేశించిందో, అలాగే శాపగ్రస్తమైన ఈ లోకం నుండి దేవుని రాజ్యానికి మనల్ని కూడా చేర్చుకోవడానికి తన ప్రణాళికను జరిగిస్తూ వచ్చిన దేవుణ్ణి మనం కూడా రాహాబు యొక్క గణపరచవలసిన వారంగా ఉన్నాము. రాహాబు యొక్క జీవితం మనకెంతో మాదిరి. అందుకని ఆమె పేరు విశ్వాసుల లిస్టులో రాశాడు. 9వ పేరు ఆమెదే. విశ్వాసుల లిస్టులో ఎంతోమంది పేర్లుంటే 9వ పేరు ఆమెదే. దేవుడు ఆమె పేరు రాయడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆమె జీవితంలో దేవుణ్ణి నమ్మిన విధానం, దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్న విధానం, దేవుణ్ణి వెంబడించిన విధానం, ఆయన ప్రజలలో చేర్చబడడానికి ఇష్టపడిన విధానం, ఆయన ప్రజలను సురక్షితంగా దాచడానికి ఆమె ఆలోచించిన విధానం, ఇవన్నీ కూడా ఆమెకు దేవుని ద్వారా ఎన్నో మేలులు తెచ్చిపెట్టినప్పుడు రాహాబు అలాంటి జీవితంలో దేవునికి ఎంతో మరి ఘనతను తీసుకొచ్చిందిగా ఉన్నట్లు మనం కూడా మన జీవితంలో అలా ఉండాలి. రాహాబు యొక్క అనుభవంలో మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ అనుభవంలో మనం ప్రభువుని ఆరాధిస్తాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. జ్ఞాపకం చేసుకోండి, రాహాబు ఎలాగైతే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని కనపరిచి తన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకుందో, అలాంటి అనుభవంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించే వారికి ఉంటాం. మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం.